నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. పులివెందుల్లో దొన్లాగు, ఆ దొన్లాగు లింగాల మండలం దొన్లాగులో రామాలయం. ఆ రామాలయం అనేది అయోధ్య రామాలయం మాదిరి పెద్ద సమస్య. ఒక ఎంపీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఎంతోమంది నాయకులు వస్తూ ఉన్నారు, కార్లు వస్తున్నాయి, వస్తూ పోతూ ఉన్నాయి. దాదాపుగా ఈ రామాలయం అనేది దొన్లవాగు గ్రామం ఒక చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామంలో రామాలయం. ఈ రామాలయం ఉదంతం ఎందుకు జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ సిచ్యువేషన్లో ఆర్టీఓ కార్యాలయంలో మొత్తం పోలీసులు, అటు తర్వాత రాజకీయ నాయకులు, అటు తర్వాత కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఇతర నాయకులు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. ఇది అయోధ్య రామాలయమా లేక దొండ్లవాగు రామాలయమా అనే సందేహం అందరికీ వచ్చినట్లు ఉంది. ఎంపీ అవినాష్ రెడ్డి కూడా వచ్చాడు, వెళ్ళాడు. నా రామరాజ్యం తరఫున అన్న ఏందన్నా ఈ విషయం అంటే ఇది చిన్న విషయం అని, ఏమన్నా ప్రెస్ మీట్ పెడతావా అంటే వద్దు, ఇది పెద్ద సమస్య కాదు అని ఆయన ఎంపీ అవినాష్ రెడ్డి కూడా వచ్చి వెళ్ళాడు. కానీ దొండ్లవాగు రామాలయం ఇది ఒక రాజకీయ రామాలయమా లేక అయోధ్య రామాలయమా చూద్దాం. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఆర్డీఓతో చర్చలు జరిపి వెళ్ళాడు. తర్వాత కూటమి ప్రభుత్వం తరఫున తెలుగుదేశం నేతలు కావచ్చు, ఇతరులు కావచ్చు, వారు కూడా లోపల ఆర్డీఓతో సంప్రదిస్తూ ఉన్నారు. చూద్దాం. కొంచెం సైడ్ నుంచి లింగాల మండలం దొండ్లవాగు గ్రామం. దొండ్లవాగులో 4 గుళ్ళు గత ప్రభుత్వం 3 సంవత్సరాల వ్యవధి ఉన్నప్పుడు గుళ్ళన్నీ మొత్తం పీకేసి కొత్త గుళ్ళు ఆ గవర్నమెంట్లో శాంక్షన్ చేయడం జరిగింది. 30-70 ఆ విధంగా గుళ్ళు స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు కాలయాపన చేసి గుళ్ళు కంప్లీట్ చేయకుండా మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు సంజీవ్ రెడ్డి గుళ్ళు మా ఊర్లో మేము జరిపనిస్తే చేస్తాము, లేకుంటే చేయనని నా మీద నింద వేస్తే నేను ఆ రోజు అందరికీ చెప్పడం జరిగింది. వాళ్లకు మాకు మధ్యవర్తికి గుడి జోలికి మేము పోము, మేము గుళ్ళు ఆపము. వాళ్ళంతా కలెక్ట్ చేశారు డబ్బులు. ఊర్లో చాలామందితో అందరితో వాళ్ళు కలెక్ట్ చేసినారు. వాళ్ళ డబ్బులు గుడికి ఉన్నాయి, అవి వాళ్ళే కంప్లీట్ చేయాలా. సో చెప్తే ఇప్పుడు లాస్ట్ టైము పీర్ల పండగ అడ్డం వస్తుందని చెప్పేసి వాళ్ళు పీర్ల పండగ జరగనీయకోకుండా మా సైడ్ వాళ్ళను పీర్ల పండగ చేస్తుంటే, పీర్ల పండగ ఒకసారి జరపకుంటే 3 సంవత్సరాలు జరపకూడదు. లాస్ట్ టైం కూడా ఇట్లనే అడ్డు పెట్టినారు వాళ్ళు. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు, గుళ్ళు ఆ రోజు అంత హడావిడిగా చేయాలని చూసినారు. తర్వాత మళ్ళీ సంవత్సరం వరకు కూడా కాలయాపన చేసి ఈరోజు గుళ్ళో అందరం కలిసి, గ్రామ ప్రజలు అందరం కలిసి చేసుకుందామంటే అట్లా కాకుండా వాళ్ళ ప్రపోజల్ ఏంటంటే 4 రోజులు వాళ్ళు చేసుకుంటారంట, మిగతా 40 రోజులు మేము చేయాలంట. అది ఊరి గ్రామకంఠం, గ్రామదేవతలు, గ్రామ స్థలం ఎవరు నిర్ణయించడానికి లేదు. ఊర్లో ప్రజలందరూ పండగ వాతావరణంలో చేసుకోవాల్సిన కార్యక్రమం అది. ఈరోజు వాళ్ళు అట్లా కాదు, మేము ఇట్లా అంటే మేము కూడా అన్నదానం చేస్తామని చెప్పినాం. మమ్మల్ని ఇంతవరకు దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. మా స్థలం కూడా కావాలంటే కొంచెం స్థలం కూడా ఎవరో మధ్యలో అడిగితే తీసుకోమని కూడా చెప్పినాం. పూజ చేసుకొని కావాలంటే వాడుకోమని చెప్పినాం. కానీ ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ మేమే చేస్తాము, మా వైసీపీ ఎమ్మెల్యే గారిని కానీ లేకుంటే ఎంపీ గారిని కానీ వాళ్ళనే పిలుచుకుంటాము, పార్టీ కార్యక్రమాల్లో చేస్తామంటే మేము కుదరదని చెప్పినాం. డిఎస్పీ గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ. ఇది గ్రామంలో గ్రామ ప్రజలు అందరిది గ్రామకంఠం కాబట్టి అందరము కలిసే చేసుకుంటాము. అట్లా ఆంక్షలు పెడితే మటుకు అట్లా సపరేట్ చేస్తే కుదరదు అని చెప్పి చెప్పడం జరిగింది ఆర్డీఓ గారికి. ఆర్డీఓ గారు ఏదో మీటింగ్ ఉందని చెప్పి ఆయన కలెక్టరేట్కి వెళ్తున్నారు, సాయంత్రం వచ్చినాక ఒకసారి మళ్ళీ మాట్లాడతామని చెప్పి. ఇంకొకటి, ఇప్పుడు దొండ్లవాగు గ్రామం అనేది పులివెందుల్లో ఒక రకమైన ప్రచారం ఉంది. కానీ పోలీస్ అధికారులు కావచ్చు, ఆర్డీఓ కార్యాలయ అధికారులు కావచ్చు, గ్రామ సమస్యలు ఉండకూడదు, అందరూ కలిసి గ్రామ కార్యక్రమాలు
జరపాల అన్నదే కదా మీ ఉద్దేశమా? గ్రామంలో అందరం కలిసి చేయాలని మా ఉద్దేశం. వాళ్ళు అట్లా కాకుండా మనకు డిఎస్పీ గారు కూడా ఇది ఊరి దేవతల విషయం కదా, ఊరి సమస్య కదా, అందరూ సామరస్యంగా అందరూ కలిపి చేసుకోమంటున్నారు. వాళ్ళు కూడా ఆర్డీఓ గారు అయితేనేమి, డిఎస్పీ గారు, సిఐ గారు దీని మీద ఒక వారం 10 రోజుల నుంచి అందరూ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఎంపీ గారికి ప్రత్యేకంగా ప్రోటోకాల్ కూడా ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఇక్కడ మా ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు ఉన్నారు. వీళ్ళు ఎవరివి వేయకోకుండా వాళ్ళు సపరేట్గా వేసి వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి మళ్ళీ ఏమంటే సంజీవ్ రెడ్డి ఆపినాడు, గుళ్ళు ఆపుతున్నాడు. నాకు ఆపాల్సిన అవసరం లేదు. నన్ను ఇంతవరకు దాంట్లో పార్టిసిపేట్ చేయలే. నేను కూడా ఊర్లో అనే కదా, నన్ను అడగాలి కదా డబ్బులు. నిన్న స్థలం కావాలంటే మా మేనమామని అడిగినారు, అడిగిపించినారు, ఓకే అని చెప్పినాం. ఇప్పుడు మేము భోజనాలు మేము పెట్టిస్తాము, ఊర్లో వాళ్ళు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయమంటున్నా. నేను ఒక్కనే పెడతానని చెప్పలే. వాళ్ళు అట్లా కాదు, నాకు ఒక రోజు ఇస్తారంట, ఒకరోజు నేను చేయాలంట, లేదంటే 4 రోజులు వాళ్ళు చేసుకుంటారంట, మిగతా 40 రోజులు నేను చేసుకోవాలంట. అంటే పండగ ప్రతిష్ట అయిపోయినాక పండగ మళ్ళీ చేసుకుంటారా వచ్చినది అంటే వాళ్ళు ఎవరు అట్లా చెప్పేదానికి. ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నా, ఎండోమెంట్లో ఆ రోజు గంగమ్మ టెంపుల్కు 22,50,000 నియర్లీ 22 లక్షల చిల్లర డబ్బులు డ్రా చేసినారు. అది కూడా గవర్నమెంట్ అంటే ప్రజలదే కదా. అది కూడా ఈరోజు సిగ్గు లేకుండా డబ్బులు ఎండోమెంట్ డబ్బులు ఎన్నికిస్తామని చెప్తున్నారు. వీళ్ళు ఎవరు? ఒక్కరోజు అప్పుడు ఆడిట్ జరిగినాక ఈరోజు మేము ఎండోమెంట్ డబ్బులు ఎన్నికిస్తాము, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అనే దానికి వాళ్ళ సొంత స్థలంలో గుళ్ళు కట్టలే. రూల్సే. వాళ్ళ సొంత స్థలంలో గుళ్ళు కట్టలే, వాళ్ళ తోటల్లోనూ వాళ్ళ సొంత స్థలంలోనూ గుళ్ళు కట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పార్టీ వాళ్ళని పిలుచుకొని చేసుకోమనొచ్చు. ప్రోటోకాల్ ఏదన్నా ఉంటే ప్రోటోకాల్ ప్రకారం అందరినీ పిలవాలా. లేదు మేము మా నాయకులను కానీ మేము చేసుకునే వాళ్ళం, మా బంధువులను అయితే మేము పిలుచుకొని మేము చేసుకుంటాము, వాళ్ళని పిలుచుకోండి. మేము ఎవరిని ఆంక్షలు పెట్టట్లేదు. ఎటొచ్చి వాళ్ళే మేము అన్నదానం మేమే చేయాలా అని వాళ్ళు. నేనైతే అందరిని కలిసి చేస్తామనే చెప్తున్నా. వాళ్ళు మేము ఇంతవరకు కష్టపడినాన్ని చేసినామంటున్నారు కదా, మరి నేను కూడా ఆ ఊరోనే కదా, నాకు కూడా ఉంటుంది కదా హక్కు, మరి నేను కూడా చేయాలి కదా. గ్రామ ఓటరువే, నేను గ్రామస్తునే కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఇంకా చాలామంది ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ డబ్బులు ఇచ్చినారు కదా, వీళ్ళు ఏమన్నా అడిగినారా ఒక్క రోజన్నా ఇది చేస్తామని? లేకుంటే గుళ్ళు పడగొట్టే డబ్బు దేవుతన్నా అడిగినారా? ఎవరైనా పిలిచినారా? గ్రామకండం లేకుంటే కమిటీ పెట్టినారా? ఏం లేదు. నేనేం చెప్తున్నా, ఏదన్నా ఉంటే ఊర్లో 2 వర్గాలు ఉన్నప్పుడు వాళ్ళ 5 ఊరి గుళ్ళు కాబట్టి 5 మంది వాళ్ళు ఉంటారు, 5 మంది మా వాళ్ళు ఉంటారు కమిటీలో. దాని ద్వారా చేసినా ఓకే. లేదు మాకేం వీళ్ళు ఎండోమెంట్ ద్వారా చేసినా ఓకే. మాకు గుళ్ళు ఆపాలని కానీ ఎటువంటి ఉద్దేశము లేదు. మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడే కానీ మేము ఆ గుళ్ళ సంబంధించి బిల్లులు కూడా వాళ్ళు చెప్పుకుంటారంట, ఒక గుడి క్యాన్సిల్ చేయించారని. మేము చేయించేది అట్లా లేదు. వాళ్ళు హిందువులకు అసలు గుళ్ళు ఎండోమెంట్కి డబ్బులు ఎన్నికి ఇచ్చారంటే ఏమని అర్థం? వాళ్ళకి నమ్మకం లేదు హిందుత్వం మీద. వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ, వాళ్ళు మేమే పిలుచుకుంటామని. సో ఏది జరిగినా గ్రామ ప్రజలందరూ కలిసి మేము చేసుకుంటామని చెప్తున్నాం. అంతే. వేరే మేము చేసుకుంటాము 4 రోజులు మేము చేసుకున్నాక 40 రోజులు చేసుకున్నామంటే మేము ఇదంతా పండగ వాతావరణంలో గ్రామ ప్రజలందరూ కలిసి చేసుకుందామని నా ప్రపోజలు. వాళ్ళు అట్లా కాదు, 4 రోజులు మేము చేసుకున్నాక 40 రోజులు మీరు చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు అంటే వాళ్ళు ఎవరు చెప్పేదానికి? పండగ అయిపోయినాక అంటే 2 సార్లు చేస్తారా? సో నేను ఆర్డీఓ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ మా సిఐ గారికి అందరికీ నేను ఇదే చెప్పడం జరిగింది. లేదు వాళ్ళు చేయలేమని వదిలేస్తే కూడా నేను చేస్తా. ఇంకా 30% దాదాపు నాకు తెలిసి, నాకంటే నేను అంతా చూడలేదు కానీ మా ఊరి ప్రజలందరూ అనుకోవడం అయితే వాళ్ళు ఎవరిని అడిగి చేసినారు, ఎవరిని అడిగి గుళ్ళు పీకినారు? ఎవడన్నా అడిగేవాడు ఉన్నాడా పోయి? ఆ రోజు వాళ్ళ గవర్నమెంట్ ఉండేది, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసినారు, అడిగేదానికి ఎవరు లేదు. అట్లని మా గవర్నమెంట్ వచ్చినా కూడా ఏ రోజు వాళ్ళని ఏం ప్రెజర్ పెట్టలే. ఇప్పటికి కూడా వాళ్ళు చేసినామంటారు, చేయమని చెప్పండి. అన్నదానం మేము చేస్తాం, ప్రజలందరినీ కలుపుకొని చేస్తా అంటున్నా. నేనేమి ఎవరిని అడ్జస్ట్ చెప్పట్లేదు. సరే, ఇది తుది దిశకు వచ్చిందా రాలేదా ఏంది పరిస్థితి? తుది దిశకు వచ్చిందంటే పోయిన సంవత్సరమే ఓపెనింగ్ చేస్తామన్నారు, అప్పటికి 50% కూడా గాలే. ఇప్పుడు ఇంకో 10%, 20% అయింది. ఇంకా 30% ఇంకా బ్యాలెన్స్ ఉందంటున్నారు, వర్క్ ఉందంటున్నారు టెంపుల్ది. సో చూడాలి. అది నేనైతే ఆర్డీఓ గారికి కానీ డిఎస్పీ గారికి ఈ విధంగా అయితే మాకు ఓకే అని చెప్పినాం. వాళ్ళు అట్లా కాదు, 4 రోజులు మేము చేసుకుంటాం తర్వాత చేసుకుంటాం, అది కుదరదని చెప్పేసినాం. ఓకే.